హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా జీడి తోట చూద్దాం రండి. తోట అంటే చాలా పెద్ద అనుకున్నారు, పెద్దది కాదు. పూర్వం అయితే ఒక 40 మొక్కలు వేశారు, కానీ ఆ 40లో 10 మిగతావన్నీ పాడైపోయి రకరకాల కారణాల వల్ల. అంటే మెట్ట భూమి, బాగా కొండపోడులు అంటారు కదా, అది కొండపోడు అనమాట మాది. ఈ మిగిలిన భూమి అంతా ప్రస్తుతం అయితే పత్తి కానీ పొగాకు కానీ ఇలాంటివి వేస్తున్నారు. మొత్తం మీద ఈ పంట కూడా, జీడి తోటలు కూడా ఒక 5 సంవత్సరాల నుంచి సరిగ్గా పండటం లేదు. ఓ ప్రాంతం బాగా పండితే ఇంకొక ప్రాంతం సరిగ్గా పండటం లేదు. దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే ఇప్పుడు ఇది కొండపోడు అంటున్నాం కదా, మా కొండపోడు అయితే కాలువ పక్కన ఉంటుంది కొద్దిగా. అంటే ఈ కొండపోడులు కొట్టేటప్పుడు గమనించటం లేదు ఏంటంటే, పెద్ద పెద్ద వృక్షాలు ఇవన్నీ ఉన్న ప్రాంతం వరకు కూడా వెళ్ళిపోతున్నారు కొంతమంది, తెలియక, కొద్దిగా అవగాహన లేక. ఎందుకంటే కొండపైకి వెళ్ళిపోతే కొండపోడు కొట్టుకుంటూ పెద్ద పెద్ద మహావృక్షాల వల్లే వాతావరణం అనేటువంటిది బాగుంటుంది. ఆ మహావృక్షాలు ఎప్పుడైతే పోయాయో మనిషి మనుగడ కూడా చాలా కష్టమే ముందు ముందు. ఇప్పుడే చాలా మార్పులు వచ్చేసాయి, ఉష్ణోగ్రతలు అవిని. ఒకప్పుడు మా ప్రాంతం అంతా కూడా చాలా చల్లగా ఉండేది, అదంతా పోయింది. ఇప్పుడు టౌన్లో ఎలా ఉంటుందో ఇంచుమించుగా అలాగే ఉంటుంది. కొద్దిగా నీడ చెట్టు ఉండడం వల్ల ఏదో పర్వాలేదని అనుకోవచ్చు, కానీ టౌన్కి ఈ పల్లెటూర్లకి పెద్ద తేడా ఏమి ఉండటం లేదు. కారణం ఏంటంటే, ఒకప్పుడు పూరిళ్ళు ఉండేవి, పాకలు ఉండేవి. ఇప్పుడు అంతా కూడా కష్టమో నష్టమో చిన్న చిన్న డాబాలు కట్టేసుకుంటున్నారు కదా. ఇకపోతే ఈ జీడి తోట అనేటువంటిది మా గిరిజన ప్రాంతాల్లో చాలా ప్రత్యేకమైన పంట, ముఖ్య ఆదాయ వనరు అన్నమాట. ఈ జీడి తోటల ఆదాయం వల్లనే సామాన్య కుటుంబాలు ఒక వేడుక చేసుకున్నా, ఓ శుభకార్యం చేసుకున్నా జరిగేదంతా కూడా ఈ జీడి తోటల వల్లే. అలాంటి తోటలు కూడా ఈ మధ్యకాలంలో ఒక 5 ఏళ్ళ బట్టి పాడైపోతున్నాయి. ఇంత చూస్తున్నారు కదా, ఇంత ప్లేస్కి కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి మీకు అన్ని కొమ్మల్లో కాయలు. అంత పాడైపోయే తోటలు. కొంతమంది రైతులైతే వారి జీవనాధారమే వీటి వల్ల నడుస్తుంది. అలాంటి వారికి ఈ తోట అనేటువంటిది పండకపోతే ఆ సంవత్సరం అంతా ఎంత కఠినంగా ఉంటుందో మనలో మనం ఆలోచించుకోవాలి. కానీ కొంతమంది ఉంది కదా అని చెప్పి అసలు తిండి గురించి కానీ, వాళ్ళ జీవన విధానం గురించి కానీ అవగాహన రహితంగా బ్రతుకుతున్నారు చాలామంది. మామూలుగా అయితే మా పల్లెటూరులో 1,00,000 రూపాయలు ఉన్నాయంటే 2-3 సంవత్సరాల జీవిత భత్యం వెళ్ళిపోతుందన్నమాట. కానీ ఆ 2-3 లక్షలని కొన్ని నిమిషాల ఆనందం